వరంగల్ తూర్పు నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 27, 32, 41 డివిజన్ల పరిధిలోని సిరంగి రాజారాం తోట ఉర్సు లేబర్ కాలనీలో సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ చాహత వాజ్పేయి, కార్పొరేటర్ పోషాల పద్మస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మీసాల ప్రకాష్, స్థానిక నాయకులు రమేష్, భిక్షపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా 27వ డివిజన్లో 50 లక్షలతోటి మరి అప్పనికుంట ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా డ్రైన్స్, మరి అదేవిధంగా 41వ డివిజన్లో సీసీ రోడ్స్ ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం అని 50 లక్షలు, 41 డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ డ్రైను మరియు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి 60 లక్షలు, 32వ డివిజన్లో అదేవిధంగా సీసీ రోడ్డు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు, 38వ డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ మరి మోటు, ఇదొకటి మోట్ వరంగల్లో ఇది 20 లక్షలు, మొత్తం కలిపి కూడా 2 కోట్లు, ఇవన్నీ కూడా మొత్తము 4 కోట్ల 10 లక్షలతోటి ఈరోజు వివిధ మరి డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్ల తర్వాత రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా ఈరోజు మరి పనికి రాకుండా పోయిన సందర్భంలో మళ్ళీ మేయర్ గారు, కమిషనర్ గారు, లోకల్ కార్పొరేటర్స్, లోకల్ లీడర్ల సహకారంతో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ వాళ్ళతోటి మరి రిప్రజెంటేషన్స్ తెప్పించుకొని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి మరి వరంగల్ ఈస్ట్లోని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా హౌసింగ్ విషయంలో కూడా అన్ని డివిజన్లకు కూడా ఇప్పటి వరకు అర్హత ఉన్న వాళ్ళకు L1 కింద మేము ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది రాలేదు అని అడుగుతున్నారు, వాళ్ళను కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నాము. ఎవరికైతే స్థలాలుండి నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళకు 100% ఇండ్లు ఇంకా శాంక్షన్ చేయడానికి మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కింద మరి సెలెక్ట్ చేయడానికి మేము ఒక గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాము. దాని ప్రకారమే వెరిఫికేషన్ చేసి దాదాపు 2200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన వరంగల్ ఈస్ట్లో ఉన్నాయి. ఆ 2200 ఇండ్లను కూడా మేము ఈ వారం లోపల వాళ్లకు కేటాయించడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే వరంగల్ను 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న మాటకు కట్టుబడి మరి వచ్చే నెల ఫస్ట్ వీక్లో మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శంకుస్థాపన కోసం వారిని ఆహ్వానించే ఆలోచన ఉంది. అదే